4 లైన్‌గా ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ఈ నలుగురిని కూడా స్ట్రెయిట్‌గా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారానైతే ఇలా వచ్చే భక్తులు ఏదో మనం ఇప్పుడు చూస్తున్నామో ఇలాగే వస్తారు భక్తులు. వచ్చి ఫస్ట్ ఇక్కడ సమ్మక్కని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడ ముందుకెళ్తే సారలమ్మని దర్శనం చేసుకుంటారు. ఇంకొక అడుగు ముందుకెళ్తే గోవిందరాజుని దర్శనం చేసుకుంటారు. ఇంకొక అడుగు ముందుకెళ్తే పగిడిద్దరాజుని దర్శనం చేసుకుంటారు. ఇది పూర్తి స్థాయిలో అందరి దర్శనం చేసుకొని చాలా అంటే కొంగు బంగారం చేసే బంగారం ఏదైతే బెల్లం అని చెప్పుకుంటామో అంత నమ్మకంగా వచ్చి అమ్మవారికి బంగారం సమర్పించి పూర్తి స్థాయిలో భక్తులు వచ్చి దాదాపు పోయిన సంవత్సరం ఏదైతే 2024 జరిగిన జాతర ఉందో జాతరలో భాగంగా 1.5 మంది భక్తులు తెలంగాణ నలుమూలలోని పల్లెల్లోంచే కాకుండా కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చే వాళ్ళైతే ఉన్నారు. దేశంలో ఉన్న చాలామంది చుట్టుపక్కల ఆదివాసులందరూ కూడా అక్కడ నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట. పాతకాలం నుంచి కూడా ఇప్పటికి కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తున్నారు. అంత నమ్మకంగా దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తానంటే ఈ వనదేవతని గిరిజన దేవతగా ఎంత మనసు పెట్టి భక్తులు పూజిస్తున్నారని స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏదో ట్రైబల్ కల్చర్ మొత్తం కూడా ఉట్టిపడే విధంగా అయితే ఇక్కడ పిల్లర్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందో ఇప్పుడంటే కూడా తాళపత్రాలకు సంబంధించిన రీసెర్చ్ అనేది చేశారు. హెచ్సియూలో రీసెర్చ్కి సంబంధించి మనతో పాటు ఇక్కడ పిహెచ్డి చేసిన డాక్టర్ అరుణ్ కుమార్ గారు నన్ను మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఏంటన్నా అసలు ఈ బొమ్మలు ఏంటి, ట్రైబల్ కల్చర్ ఏంటి, పూర్తి స్థాయిలో మాకు చెప్పగలుగుతారా? వాస్తవం కూడా భారతదేశంలో ఈరోజు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి వెళ్ళి ఆదివాసుల యొక్క ఆలయ నిర్మాణం అనేది ఒక తెలంగాణలో జరిగింది. దేశవ్యాప్తంగా ఒక ఆలయ నిర్మాణం తీసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆలయ నిర్మాణం చేయాలనేది ప్రభుత్వం దగ్గర స్పష్టత లేకుంటుండే. అప్పుడు కోయ పూజారులు కోయ వాస్తు ప్రకారం ఏ విధంగా మనం ఈ ఆలయాన్ని డెవలప్ చేద్దాం, ఏ విధంగా మనం ఇక్కడ మన చరిత్రను నిర్మించుకుందాం అనుకున్నప్పుడు మా డోలి వాళ్ళు పాడుతూ ఉంటారు రేలపాటల రూపంలో. మా దక్షిణ దిక్కున 18 రాజ్యాలు కోయోలై, ఉత్తర దిక్కున 36 రాజ్యాలు, తూర్పున రాయబండరాజు 26 రాజ్యాలు, పశ్చిమాన 24 రాజ్యాలు పగిడిద్దరాజు అని పాడుతూ ఉంటారు. ఈ పాటల నుంచి వెళ్ళి మేము కొన్ని రీసెర్చ్ సెంటర్గా ఏర్పడి ఆ కొండ గృహాల నుంచి వెళ్ళి సేకరించిన తాళపత్ర గ్రంథాలు, మా పడిగలో ఉన్న బొమ్మలు మేము తీసుకొని ఈ యొక్క ఆలయ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అందరం కలిసి తీసుకున్న నిర్ణయమే ఇవాళ 7000 బొమ్మలతో ఇక్కడ చరిత్ర నిలవబోతోంది. దీనికి 1000 ఫీట్ల స్క్వేర్ ఫీట్లలో మనం మొత్తంగా 9 ఆర్చిలు, 32 పిల్లర్లు అంటే 4 గద్దెలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, 4x8 32 పిల్లర్లు. అదేవిధంగా చుట్టూ ప్రహారీ మీద కూడా 41 ప్యానల్స్, లోన సైడు కోయల యొక్క గొట్టు గోత్రాలు, వంశవృక్షాలు, అవతల వైపున ఇండిజినస్ నాలెడ్జ్ కోయలు ఎట్లా ప్రకృతితో మమేకమై జీవించరనే బొమ్మలు ఇట్లా తీసుకొని 7000 బొమ్మలతో ఇవాళ మేము ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకుంటాం. మామూలుగా ఏ గుడికి వెళ్ళినా కూడా ఒక గోపురం ఉంటుంది. ఎందుకు సమ్మక్క సారక్క కానీ పగిడిద్దరాజు కానీ గోవిందరాజు ఎందుకు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటారు? ఇంకొక విషయం, ఎందుకు ఇక్కడ బెల్లంని బంగారంగా భావించి అసలు ఈ బెల్లానికి బంగారం అని చెప్పుకోవడం గల కారణాలు ఏంటి, ఏమని చెప్పుకోవచ్చు మనం? ఇక్కడ 3 మీరు అడిగిన ప్రశ్నలో 3 ఉంటాయి. ఒకటి గోపురం ఎందుకు లేదనేది మనకు ప్రధానం, రెండోది బెల్లం ఎందుకున్నది, పసుపు ఎందుకున్నది. ఈ 3 అంశాలతోనే మా సమ్మక్క సారలమ్మ గద్దెలు ఇక్కడ ఉంటాయి. మాఘ పున్నమి అంటే ప్రకృతిలో అది మాగిన పొద్దు అంటే అది చూడు ఎక్కువ ఎండగొట్టది, మాగినట్టే కనపడతా ఉంటుంది. మాఘ పున్నమి నాటికి ఈ జాతర మేము ఎందుకు పెడతామంటే ఇదంతా కూడా ఈ జన్యు అనేది సెంట్రల్ ఇండియా మొత్తం ఉంటుంది. కోయ జాతి అనేది వాళ్ళంతా కూడా ఈ పున్నమిలా ఇక్కడికి వచ్చి ఎడ్ల బండ్ల ఒక 15 రోజుల పాటు వచ్చేది వివిధ రాష్ట్రాల నుంచి. అప్పుడు సౌరకచ్చులం బండ్లల్లో అయితే సమ్మక్క అనేటామో మాఘ పున్నమిలో ఎందుకు వస్తుందంటే మాఘ పున్నమి రోజు నువ్వు గుడి కట్టేది ఉంటే పున్నమి అనేది నీకు ఆ గద్దె మీద పడుతుందా? మా పూజారులు నారాయప్ప చెట్టు, బండారి చెట్టును పవిత్రంగా సేకరించి గద్దె రూపంలో పెడతారు. చిలకల గట్టుకు పూజారులు పోయి దేవుని తీసుకొచ్చిన తర్వాత ఆ గద్దె మీద ఇట్లా పెడతారు. దేవుణ్ణి పెట్టినప్పుడు మాఘ పున్నమి అనేది దేని మీద పడుతుంది? ఇప్పుడు కిరణాలు సమ్మక్క గద్దె మీద పడతాయి. ఇప్పుడు అన్ని పున్నమిల కన్నా ఇది పండు వేణెలు వస్తుంది మాఘ పున్నమి. అప్పుడు ఈ గద్దెలో ఉన్న సమ్మక్క తలుక్కున మెరిసి ఎంటైర్ ఆ పున్నమిలో మిళితమై ఆ సమాజాన్ని కాపాడుతుంది, మాకు కోరికలు నెరవేరుస్తుంది అనేది. కాబట్టి మేము గుడిని మూసినప్పుడు మరి పున్నమి మా దాని మీద పడదు కదా. కాబట్టి మాఘ పున్నమి అనేది కంపల్సరీ గద్దెల మీద పడాలి. కాబట్టి మాకు ఆలయ నిర్మాణం ఉండదు, తప్పకుండా అమ్మవారి మీద పడాలి అని. ఆ పున్నమిల్లే ఇక మాఘ పున్నమి కోయ పున్నమి అని కూడా అంటారు మా వాళ్ళు, సమ్మక్క పున్నమి అని కూడా అంటారు రకరకాలుగా. మాఘ పున్నమి అంటే సమ్మక్క, ఆ పున్నమి తర్వాతనే మేము ఏ కార్యక్రమాలైనా మొదలు పెట్టుకుంటాం. ఒకసారి మనం ఈ సింబల్స్ అనేవి ఎందుకు అంటే ఏంటి అనేది కూడా చూద్దామన్నా. ఒకసారి ఏంటన్నా సింబల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా ఒకసారి? ఇక్కడ త్రిశూలం అంటే 3వ గొట్టుకు సంబంధించిన రాజ్య సింబల్ కనపడతాయి ఇక్కడ కింద 2. అయితే పగిడిద్దరాజు సమ్మక్కల బిడ్డ ఎవరంటే సారలమ్మ.
సారలమ్మకి స్వయంవరంలా ఈ కాక వంశం వీళ్ళే ఇప్పుడు దాని తలపతులు పూజారులు అందరు వీళ్ళే సారలమ్మని తీసుకొచ్చేటోళ్ళు. కళ్ళకి గంతలు కట్టుకొని 500 మీటర్ల ఉన్న దూరంలో ఉన్న కాకి బొమ్మను కొడతాడు పెద్దెడమరాజు. కొట్టినప్పుడు దానికి ఒక స్టోరీ ఉంటుంది. కాలు పోయి కాళేశ్వరంలో పడ్డది, ఇంకో కాలు పోయి కాకినాడలో పడ్డది, బొచ్చు పోయి బోధాపురం, నడుము పోయి నడిపల్లిలో ఒక చరిత్ర ఉంటుంది. దానికి ఒక డోలి వాళ్ళు వాడతారు. దాని ప్రకారం సారలమ్మనిచ్చి కాకెడమరాజుకు పెళ్లి చేస్తారు కాబట్టి దాని నుంచే వచ్చిందే ఈ కాకా వంశం. ఈ యొక్క చరిత్ర మొత్తంగా కూడా వాళ్ళ రాజ్య వంశవృక్షాలకు సంబంధించిన చరిత్ర అని చెప్తుంది పగిడిద్దరాజు పిల్లర్. ఇది ఇంకొక విషయం, ఖచ్చితంగా గుడి చుట్టూ ఎందుకు 9 గేట్లే పెట్టారు అంటే అంటే ఒక మెయిన్ గేట్తో పాటు ఆర్చ్తోనే 9 మొత్తం పూర్తి స్థాయిలో. ఒక్కొక్క గేట్కి ఒక ప్రత్యేకత నుంచి ఒక్కొక్కరు వస్తారని కూడా చెప్తున్నారు. అదంతా నిజమేనన్నా? అంటే ఇప్పుడు 9 ఏంటంటే మా వాళ్ళు సరి సంఖ్య చూడరు, బేసి సంఖ్యనే చూస్తారు, సరి సంఖ్యను చూడరు మా వాళ్ళు. కాబట్టి 9 ఆర్చీలు తీసుకున్నారు. దీంట్లో ఒక్కొక్కరికి ఒకటి. సమ్మక్కకి మెయిన్ కాబట్టి ఆ ఆర్చి నుంచి వెళ్ళి వస్తారు. మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం వీళ్ళ గేటు సారలమ్మ మెయిన్ కాబట్టి సారలమ్మ గేట్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ అవుతారు. ఆ సమ్మక్క దాని మీద 5వ గొట్టు వంశమూలం, సారలమ్మ దాని మీద ఇలా 3వ గొట్టు వంశమూలం. అట్లనే ఇప్పుడు పూజారులు ఎవరైతే ఉన్నారో సిద్ధమైన వాళ్ళు కొక్కెర వారు వారికి ఒక ఆర్చి, దాని పక్కన పగిడిద్దరాజుకు ఒక ఆర్చి, గోవిందరాజుకు ఒక ఆర్చి. ఈ విధంగా ఎవరి గేట్లను వాళ్ళకి ఒక ఐడెంటిటీ, వంశవృక్షాలకు ఒక గేటుని ఇచ్చుకుంటే దాన్ని ఒక కోయ వాస్తు ప్రకారం తీసుకున్నారు. మీరు వేసిన బొమ్మల్లో మేజర్గా మనం స్వస్తిక్ అనేది మన తెలుగు ప్రతిబింబ, మన చరిత్ర, మన సంస్కృతి విషయంలో మనం స్వస్తిక్ ఇలా వేస్తాం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి. కానీ మీరు వేసిన బొమ్మల్లో కానీ చూపించిన వాటిలో ఇచ్చిన నమూనాల్లో కానీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఉంది స్వస్తిక్. అది అలా వేయడం గల కారణం ఏంటన్నా? ఇప్పుడు అది స్వతంత్రం వచ్చిన తర్వాత స్వస్తిక్ అయింది. కానీ స్వతంత్రం రాకముందు యాన్సెంట్ టైంలో ఏంది దాని గుర్తు అంటే వాస్తవంగా కూడా అది స్వస్తిక్ అనేది 9 కోణాలతో ఉంటుంది. మధ్యలో భూమి ఉంటుంది, చుట్టూ గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు కుడి నుంచే ఎడమకి తిరుగుతుంది. చంద్రుడు కూడా కుడి నుంచే, నవగ్రహాలు కుడి నుంచే ఎడమకి తిరుగుతాయి. వాటర్లో నీళ్ళు, మన సముద్రంలో నీళ్ళు వాగుళ్ళనైనా సుడి తిరుగుతుంది. మూలాల కాడ కుడి నుంచే ఎడమకే తిరుగుతుంది. గాలి సుడిగాలి వచ్చినప్పుడు కుడి నుంచే ఎడమకే తిరుగుతుంది. అట్లా ప్రకృతి అనేదే. ఇవాళ చెట్లు తీగలు కూడా ఒక చెట్టును ఎక్కినప్పుడు కుడి నుంచే ఎడమకి తిరుగుతాయి ప్రకృతిలో. అంటే ప్రకృతి అనేది కుడి నుంచే ఎడమకి తిరుగుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ ప్రకృతిలో జీవించే మనము ఆ ప్రకృతిని దైవంగా కొలిచేటప్పుడు ప్రకృతి సిద్ధాంతం అనేది కుడి నుంచే ఎడమకున్నది అనే దాని మీద రైట్ టు లెఫ్ట్ స్వస్తిక్ని మేము తీసుకున్నాం. అది ఇప్పుడు స్వస్తిక్ అంటారు కానీ మా వాళ్ళు ఇట్లా బొట్లు పెట్టిన తర్వాత స్వస్తిక్ని అక్కడ వేసిండ్రు. కాబట్టి ఈ గొట్టోలు ఆ ప్రకృతిని మనం మొక్కాలి. 3 అయినా 4 అయినా 5 అయినా 6 అయినా కానీ మన దైవం ఎవరంటే ప్రకృతిని కొలిచే సిద్ధాంతం అది. దాని మధ్యలో కాంట్రవర్సీ చేస్తారు కానీ అది ప్రకృతి సిద్ధాంతంగానే ఇవాళ మా పూజారులు భావిస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి సారలమ్మని తీసుకొచ్చే వాళ్ళ వంశోద్ధారకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం అన్న. ఏంటన్నా అసలు సంస్కృతి ఏంటి, ఎలా తీసుకొస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు సారలమ్మ? మాఘశుద్ధ పౌర్ణమి